ఎప్పుడైనా ఏదైనా పని మీద బయటకు వెళ్తాం కదా, అప్పుడు ఆ పని జరిగిందంటే ఎంత ఆనందంగా రే 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 ఓరి దేవుడోయ్, వీడేంట్రా మరీ ఎంత దారుణంగా వెళ్తున్నాడు. స్లోగా వెళ్ళరా, కాళ్ళు చేతులు విరుగుతాయి, అర్థం అవుతుందా? రే రే నిన్ను సరదాగా అన్నాను, కారు తీసుకువెళ్ళు. అక్కడ పిచ్చోళ్ళకున్నాడు. సరేలే, ఇంతకీ వెళ్ళిన పని ఏంటనుకుంటున్నారు? నేనైతే ఒక కార్నైతే బుక్ చేశాను. ఆ కార్ ఏంటో మీరు ఎవరన్నా గెస్ చేయగలరా? ఒకవేళ గెస్ చేస్తే అరే సించాన్ గడేంటి ఏడుస్తున్నాడు? రే సించాన్, ఏమైందిరా, ఎందుకని ఏడుస్తున్నావు? రే నిన్నే పిలిచేది, ఎందుకురా ఏడుస్తున్నావు? సించాన్ అసలు ఏం జరిగిందిరా? రే ఎందుకు సించాన్ అట్లా ఏడుస్తున్నావు? నేను అసలు చెప్పలేకపోతున్నాను. నాలో ఉన్న బాధ మొత్తం బయటికి తన్నికని వచ్చేస్తుంది. కాదులికిత్ మామ, మన విరాట్ అన్న లాస్ సెంటోస్ వదిలి వెళ్ళిపోతున్నాడంట. విరాట్ అన్నకి ఎదుర చాలా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఉన్నాయంట. అవన్నీ ఆడడం కోసం అనేసి మన లాస్ సెంటోస్ విడిచి వెళ్ళిపోతున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకసారి కలవడానికి రాసించానని చెప్పేసి నాకు ఫోన్ చేశాడు. విరాట్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో నువ్వే ఏదొకటి చేసి విరాట్ అన్నని మన లాస్ సెంటోస్ నుంచి వెళ్ళనివ్వకుండా ఆపాలి. దయచేసి మామా ప్లీజ్, విరాట్ అన్న అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, ప్లీజ్. పాపం అక్కడ డోరీమాన్ కూడా ఎంతలా ఏడుస్తున్నాడో తెలుసా? దయచేసి విరాట్ అన్నని ఇంకొక 2 రోజులు ఉండమను. సించాన్ నీకు అర్థం కావడం లేదు. విరాట్ ఒకవేళ నీకులా స్కూల్ అనుకో, ఏదో ఒకటి చెప్పి ఒక 2-3 డేస్ ఆపేసి ఇక్కడే ఉంచేద్దాం. కానీ విరాట్ ఆడుతుంది ఇండియాకి రిప్రజెంట్ చేసి కదా, అది కూడా క్రికెట్. ఇదిగో మనం అలా ఆపడం అసలు కరెక్ట్ కాదు. పైగా నిన్ను వెళ్ళిపోయే ముందు చూడాలి అన్నాడు కాబట్టి ఒకసారి విరాట్ దగ్గరికి వెళ్దాము అండ్ ఒక మంచి సెండ్ ఆఫ్ ని ఇవ్వాలి. ఇలా ఏడుస్తూ ఉంటే విరాట్ అయినా సరే ఎలా వెళ్ళగలడు చెప్పు? నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏడవకూడదు, అర్థమవుతుందా? పద, పాపం మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. విరాట్కి మాత్రం బాధ ఉండదు అనుకుంటున్నావేంట్రా? విరాట్ కోహ్లీ కూడా బాధపడుతూనే ఉంటాడు. చాప్, మన విరాట్ లాస్ సెంటోస్ నుంచి వెళ్ళిపోతున్నాడంట. నువ్వేమన్నా వస్తావా? అంటే మన సించాన్కి ఫోన్ చేసి చెప్పాడంటారా, నీకు ఎన్ని పనులున్నా సరే మానుకొని వస్తే మంచిది. ఎందుకంటే మళ్ళీ చూడాలి అనుకున్నా సరే 1 సంవత్సరం దాకా విరాట్ కోహ్లీ లాస్ సెంటోస్ కి రాడు, అర్థమవుతుందా? మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ కి మన లాస్ సెంటోస్ కి వస్తాడు. గాయ్స్, నాకే చాలా బాధగా ఉంది. ఇన్ని రోజులు మనతోనే ఉన్నాడు, ఎన్నో వీడియోల్లో మనతో పాటు ఎన్నో విధాలుగా ఎంజాయ్ చేశాడు. అండ్ మనతో పాటు ఎంత అబ్బా చెప్పలేనని మెమోరీస్ అయితే గనక మనందరికి ఇచ్చాడు. కానీ ఇప్పుడు మన విరాట్ కోహ్లీ లాస్ సెంటోస్ ని వదిలి వెళ్ళిపోతున్నాడు అంటేనే నాకు ఎంతో బాధగా అనిపిస్తుంది. ఓకే, మనం కూడా ఇలా బాధపడుతూ ఉంటే మన సించాన్ గాని ఇంకెవరు ఓదార్చుతారు? ఫస్ట్ డోరీమోన్ ఎక్కించుకొని దాని తర్వాత మనమైతే డైరెక్ట్ గా విరాట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సించానా, నాకు కూడా ఎంతో ఏడుపు వస్తుందిరా సించానా. విరాట్ కోహ్లీని వెళ్ళొద్దని చెప్పాలి అనిపిస్తుంది. కాకపోతే ఏం చేస్తాను చెప్పు? విరాట్ కోహ్లీ కూడా వెళ్ళాలి కదా. ఇంకా ఎన్ని రోజులనేసి మన కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం లాస్ సెంటోస్ లో ఉంటాడు. ఇదిగోండి, ఈ రోజైనా మీరందరూ ఈ వీడియోని పూర్తిగా చూడండి. మళ్ళీ మీరు విరాట్ అని చూడాలన్నా సరే తర్వాత నుంచి మీ ఎవ్వరికీ కనిపించడు. ఇదిగో సించాన్, నీకు చెప్తున్నాను, నువ్వు ఏడ్చి విరాట్ ని బాధ పెట్టకు, అర్థమవుతుందా? కుదురుగా వెళ్లేవాడిని మంచిగా వెళ్ళనివ్వు. మనం ఒక మంచి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాము. నువ్వు గనక ఇక్కడ ఏడ్చావనుకో విరాట్ కూడా మంచిగా వెళ్ళలేడు, అర్థమవుతుందా? ఒక మంచి సెండ్ ఆఫ్ ఇచ్చి మన లాస్ సెంటోస్ నుంచి విరాట్ ని పంపించాలి. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ కి రావాలి కదా. ఎంతో బాధగా ఉంది. ఈ లాస్ సెంటోస్ ని వదిలి వెళ్ళిపోవాలంటే నా వల్లేత అసలు కావడం లేదు. కానీ తప్పదు కదా, ఉన్న సమ్మర్ హాలిడేస్ మొత్తం అయిపోయినాయి. ఇంకా మళ్ళీ వెళ్ళి ఇండియా టీంలో జాయిన్ అయ్యి మళ్ళీ మ్యాచ్ ఆడాల్సిన సమయం వచ్చేసింది. ఈ ఇల్లుని, ఈ లాస్ సెంటోస్ ని, ఆ లిఖిత్ ని, సించాన్ ని, డోరీమోన్ ని, చాప్ ని, వీళ్ళందరినీ ఎంతగానో మిస్ అవుతున్నాను. ఇంకా చాలా మంది ఉన్నారు మిస్ అయ్యే వాళ్ళు, కానీ వాళ్ళందరి పేర్లు మర్చిపోయాను. అంతకన్నా ఎక్కువ మీ అందరినీ మిస్ అవుతాను. మీరందరూ నాకు ఎంతో సపోర్ట్నిచ్చారు. విరాట్ కోహ్లీ అని మీరు చూపించిన ఆదరణ చాలా ఎక్కువ. సించాన్, మీకు చెప్పాను కదరా ఏడవద్దనేసి. విరాట్ వచ్చే సమయానికి ఎందుకురా ఇలా ఏడుస్తున్నారు? అయ్యయ్యో, చెప్పినా సరే మాట అసలు పట్టించుకోవడం లేదు కదా. అయ్యో సించాన్, ఇలా ఏడుస్తే మన విరాట్ అయినా సరే సంతోషంగా ఎలా వెళ్ళగలడు? నీకు ఎంత చెప్పినా సరే అర్థం కాదులే గాని. ఓకే, ఒకసారి ఆగండి. విరాట్ ఎక్కడున్నాడో విరాట్ ని తీసుకురావాలి. అప్పుడు దాకా వాళ్ళు ఊరుకునేలాగైతే కనపడడం లేదు. విరాట్ ఎక్కడున్నావు? విరాట్. ఓకే, ఇదిగోండి బయట నుంచున్నాడు. నేను చెప్పాను కదా
విరాట్కి అయితే మాత్రం బాధ ఉండదా గాయస్? ఇప్పుడు ఎవరైనా సరే ఒక నెల 2 నెలలు ఇక్కడే ఉండి సడన్ గా వెళ్ళిపోవాలంటే బాధగానే అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, మరి వెళ్ళాలి. పైగా విరాట్ కోహ్లీ ఖచ్చితంగా వెళ్ళాలి, ఎందుకంటే టీంలో మెయిన్ ప్లేయర్. విరాట్ ఏం చేస్తున్నావు? ఏం చేయమంటావు లిఖిత్? అందరినీ మిస్ అవుతున్నాననేసి బాధపడాలా, లేకపోతే రేపటి నుంచి మళ్ళీ వెళ్ళి టీమిండియాలో జాయిన్ అవుతున్నానని ఆనందపడాలా? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. కానీ లాస్ సెంటోస్ ని మిమ్మల్ని వదిలి నాకు అసలు వెళ్ళబుద్ధి కావడం లేదు. కానీ నాకు ఇంకా లీవ్స్ కూడా లేవు కదా. ఈ సమ్మర్ మొత్తం ఇలా గడిచిపోయింది ఎంతో ఆనందంగా. కానీ అవును, ఇంతకీ సించాన్ వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? కనిపించడం లేదు. తీసుకురాలేదని వాళ్ళని. ఎక్కడున్నారు? బయట. ఏంటి ఏడుస్తున్నాడా? అరే ఎందుకు అలా ఏడ్డం? మళ్ళీ నెక్స్ట్ సమ్మర్కి వస్తాను కదా. నెక్స్ట్ సమ్మర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు వాడిన దానికంటే ఇంకా ఎన్నో క్రికెట్ మ్యాచ్లు ఆడదాము. ఆల్రెడీ నేను సించానికి అద్దవేటట్టే చెప్పాను. బట్ కానీ ఎందుకని మళ్ళీ ఏడుస్తున్నాడు? అయినా చిన్నపిల్లాడు కదా, అంతేలేండి. ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి, దానివల్ల పైకి చూపించేస్తారు. అయ్యో సించాన్, డోరీమాన్స్, ఎందుకు మీరు ఎలా ఏడుస్తున్నారు? మీ అందరికీ మాట ఇచ్చాను కదా, మళ్ళీ వచ్చే ఏడాది వస్తాను, మీ అందరితోని క్రికెట్ ఆడతాననేసి. చెప్పు లిఖిత్, కనీసం నువ్వైనా సరే, ఎంత చెప్పినా సరే సించాన్ నా మాటే వినిపించుకోవడం లేదు. ఇదిగో సించాన్, ఒకవేళ నువ్వు గనక ఇప్పుడు లెగలేదంటే నేను వచ్చే ఏడాదికి ఇక్కడికి రాను. మొత్తానికి నేను ఇంకా ఇండియాలోనే ఉండిపోతాను, లాస్ శాంటోస్ కే రాను. అయ్యో అలా మాత్రం చేయక విరాట్ అన్నా, నీ మీద ప్రేమతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు వెళ్ళిపోతున్నావని తెలియగానే నాకు ఎంత ఏడుపు వచ్చేసిందో తెలుసా? ఆ ఏడుపు మొత్తాన్ని దాచుకోలేక ఇదిగో నేను డోరీమాన్ గలి ఇలా ఏడాల్సి వస్తుంది. అవును విరాట్ అన్న, సించనా గడు నేను ఎంతో బాధపడుతున్నాము. మాకు నువ్వంటే చాలా ఇష్టం. ఒక 2 రోజులైనా సరే ఉండొచ్చు కదా, మాతో టైం స్పెండ్ చేసావనుకో మాకు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. నిజంగా ఒక 2 days టైం ఉంటే నేను అలాగే చేద్దును. కానీ లేదు కదా డోరీమాన్. ఇదిగోండి, సరే ఒక పని చేద్దాము. మీరు ఇంతలా బాధపడుతున్నారు కాబట్టి మీకోసం, మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఆఖరిగా ఒకే ఒక క్రికెట్ మ్యాచ్ ఆడదాము. ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను కదా, మళ్ళీ ఏడాది పాటు వరకు ఒక్క క్రికెట్ మ్యాచ్ కూడా ఉండదు. అలా క్రికెట్ మ్యాచ్ లేకుండా మన ఆడియన్స్ కూడా ఉండలేరు కాబట్టి వాళ్ళందరి కోసం ఆఖరిసారిగా ఒక్క లాస్ట్ మ్యాచ్ ఆడతాను. అండ్ అలాగే సించాన్ కోసం. కానీ ఈసారి మనం అందరం ఒకే టీంలో ఉందాం. నువ్వు, నేను, లిఖిత్ అండ్ అలాగే చాప్ ఇంకా డోరీమాన్. ఏమంటావు లిఖిత్? మన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఫాస్ట్ గా రమ్మనండి. వాళ్ళొక టీము, మనం ఒక టీము. ఒక గేమ్ చాలా బ్యూటిఫుల్ గా ఆడుకుందాము, ఓకేనా? ఏంటి విరాట్ అన్నా, అవునా? సరే సరే, ఓలోగా క్రికెట్ మ్యాచ్ అంటున్నావు కాబట్టి ఆఖరిగా ఒక క్రికెట్ మ్యాచ్ ఆడితే మాకు కూడా కొద్దిగా మనశ్శాంతిగా అనిపిస్తుంది. అయినా నువ్వు వెళ్ళిపోతున్నావన్న బాధ నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా ఒక క్రికెట్ మ్యాచ్ ఆడాల్సిందే, అది మనం గెలవాల్సిందే. ఇప్పుడే మన వాళ్ళందరికీ ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి వచ్చామని చెప్తాను. నిజంగా ఇప్పుడు నాకు కొద్దిగా ఆనందంగా ఉంది. నువ్వు ఎలాగో ఇంకొద్దిగా సేపు ఉంటావు, అదే కాకుండా ఒక క్రికెట్ మ్యాచ్ కూడా ఆడతావు కదా. ఓకే, మన వాళ్ళందరికీ ఫోన్ చేసి రమ్మనాలి. ఇదిగో విరాట్ అన్నా, మన వాళ్ళందరూ వచ్చేసారు. ఇదిగో చూసావు కదా, నీ కోసం వచ్చారు వీళ్ళందరూని. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్క మ్యాచ్ ఆడుతున్నాం కాబట్టి అది చాలా బాగా జరగాలనేసి మంచిగా ఆడే వాళ్ళని మాత్రమే పిలిచాను. ఎలాగో వాళ్ళకి కూడా నువ్వంటే ఇష్టం కదా. ఇదిగోండి, మన విరాట్ అన్న లాస్ సెంటర్స్ వదిలి వెళ్ళిపోతున్నాడు, అందుకోసమే మీ అందరినీ పిలిచాను. మీరు 5గురు ఒక టీం ఉండండి. ఫ్రాంక్లిన్, పుష్ప, టోనీ, ఇంకా పతులు, ఇంకా మోటు, మీరు 5గురు ఒక టీం ఉండండి. నేను, లిఖిత్ మామ, విరాట్ కోహ్లీ, డోరీమాన్ ఇంకా చాప్ గడు ఒక టీం ఉంటాము, ఓకేనా? ఓకే గాయ్స్, ఫైనల్ గా మన విరాట్ కోహ్లీతో లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్ ఆఫ్ 2026. కాబట్టి ఎవ్వరు స్కిప్ చేయకుండా చూడండి మన విరాట్ కోహ్లీ ఎలా ఆడాడు అన్నది. ఓకే, మనమైతే చేజింగ్ అయితే చూస్ చేసుకున్నాము. ఇప్పుడు మన మోటు, పతులు వాళ్ళ టీం అయితే గనక బ్యాటింగ్ చేయబోతున్నారు. వాళ్ళైతే కేకేఆర్ టీం అయితే ఎంచుకున్నారు. తెలుసు కదా, ఎప్పుడు ఆర్సీబీని ఎంచుకుంటాడు మన విరాట్ కోహ్లీ అయితే గనక. అండ్ సించానికి, డోరీమాన్కి కూడా ఆర్సీబీ అంటే మంచిగా ఇష్టం కదా. ఓకే, మరి ఇక్కడ సునీల్ నారాయణ్ అండ్ అలాగే డికాక్ అయితే కనుక బ్యాటింగ్ వచ్చారు. ఫస్ట్ బాల్ కి సింగిల్ తీసి డికాక్ అయితే కనుక స్ట్రైక్ ఇచ్చేశాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఆగండి ఏ విధంగా ఆడతారు అన్నది. ఓకే గాయస్, ఫస్ట్ బాల్ కి సింగిల్ వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి యాక్సలరేట్ చేస్తారా లేకపోతే నార్మల్ గా ఆడతారా? కానీ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ని అటాక్ చేయడం అంటే అది అంత సులభమైన మ్యాటర్ కాదు. ఓకే, షాట్ కొట్టాడు, అది ఫీల్డర్ ని కవర్ చేసింది అండ్ అలాగే బౌండరీ కూడా వెళ్ళిపోయింది. ఓకే, చక్కటి షాటు. నేనైతే గనక ప్రస్తుతానికి సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా పక్కన కూర్చున్నాను. అంటే నాకు కొద్దిగా లెగ్ ఇంజూరీ ఉంది. మొన్నే నేను ట్రీట్మెంట్ చేయించుకొని బయటకు వచ్చాను. దానివల్ల ఎందుకు అనేసి. ఓ మై గాడ్, సూపర్ షాట్ యార్, సూపర్ షాట్, నిజంగా చాలా బాగుంది. ఓకే, నేనైతే గనక బ్యాటింగ్ చేసినప్పుడు మాత్రమే ఆడతాను.
ఫీల్డింగ్ అయితే గనక నేను లేను కాబట్టి మంచిగా మీ అందరితోనే మాట్లాడదాం, పైగా కామెంటరీ ఇద్దాం అనేసి వచ్చాను. ఓకే, ఈ రోజు మన విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ ని మనం అందరం కోరుకోవాలి. కాదు మన విరాట్ కోహ్లీయే దగ్గరుండి మ్యాచ్ ని గెలిపించేలా అని కోరుకోవాలి. ఓకే, ఇక్కడ డికాక్ అయితే మాత్రం చాలా చక్కగా అటాక్ చేస్తున్నాడు భువనేశ్వర్ కుమార్ ని, అది కూడా 4-6 అది కూడా చూడండి ఎంత పెద్ద 6 కొట్టాడో. ఓ మై గాడ్, సూపర్ టైమింగ్ అయితే కనుక చేశాడు. పైగా ఈ గ్రౌండ్ కూడా చాలా పెద్దది, దాన్ని కూడా సునాయాసంగా క్లియర్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఆగండి అసలు ఏం జరుగుతుందో. మళ్ళీ షాట్ ఆడాడు, క్యాచ్ అండ్ కాల్, కాకపోతే అది డైరెక్ట్ గా మళ్ళీ బౌండరీ రోప్ అవతల పడింది కాబట్టి మళ్ళీ మరొక 6. ఇక్కడ విరాట్ కోహ్లీ అయితే మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు, ఎందుకంటే ఆడే లాస్ట్ మ్యాచ్, అది కూడా మన అందరితోటి. మీరు కూడా ఎంజాయ్ చేయండి, ఎవరు బాధపడకండి. మళ్ళీ విరాట్ నెక్స్ట్ సమ్మర్ కి ఖచ్చితంగా వస్తాడు. ఒకవేళ మీరందరూ మంచిగా సపోర్ట్ చేసి విరాట్ అన్న నువ్వు ఉండాలి అని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారనుకో, అప్పుడు మన విరాట్ అన్న మనసన్న మారచ్చేమో కదా. కనీసం ప్రతిరోజు ఉండకపోయినా వీకెండ్స్ లో హాలిడేస్ అంటూ ఉంటాయి కదా, ఆ హాలిడేస్ లో అన్న వచ్చి మన అందరినీ కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కింద #విరాట్ కోహ్లీ అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ అలాగే విరాట్ కోహ్లీ ఉండాలనుకున్నారా లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నది కూడా మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే విరాట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఎవరు కోరుకోరు, ఎందుకంటే విరాట్ ప్రతి ఒక్కరికి ఇష్టం కదా. ఓకే, మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, బట్ కానీ ఆపోజిట్ టీమ్ లో నారాయణ్ కూడా మరి ఇక్కడ బ్యాటింగ్ మొదలు పెట్టాడు. ఒక ఓవర్, ఓకే మొదటి ఓవర్ గడిచిన సమయానికి 24 రన్స్ కొట్టారనుకుంటా, సారీ 23. ఓకే, ఇక్కడ షాట్ ఆడాడు, మరి క్యాచ్ అండ్ కాల్ అండ్ క్యాచ్. ఎస్, ఫైనల్లీ మనకైతే మాత్రం ఒక వికెట్ దొరికింది. ఎస్, ఓకే చక్కటి బౌలింగ్ అయితే కనుక వేశాడు. ఇప్పుడు బౌలింగ్ వేసింది ఎవరు అనుకుంటున్నారు, మన సించాన్. వాడైతే కనుక హేజిల్వుడ్ అయితే ఎంచుకున్నాడు. ఫస్ట్ ఓవర్ వేసింది మన డోరీమాన్. ఓకే, ఇప్పుడు టీమ్ కెప్టెన్ అయిన అజింక్య రహానే అయితే కనుక బ్యాటింగ్ అయితే వచ్చాడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మన సించాన్ ఏ విధమైన బాల్ వేస్తాడు. ఇక్కడ షాట్ ఆడాడు, అదైతే మాత్రం గ్యాప్ లో. గైస్, మీరు ఈ షాట్ ని కొద్దిగా గమనించారా, ఎంత క్రేజీగా కొట్టాడంటే అదిగోండి, జస్ట్ అలా కొట్టాడు, జస్ట్ అలా వెళ్ళిపోయింది. ఓకే, 3 బంతుల్లో 9 పరుగులు హేజిల్వుడ్ అయితే కనుక ఇచ్చేశాడు. ఆల్రెడీ వాళ్ళు 32 రన్స్ కి అయితే కనుక చేరుకున్నారు. మళ్ళీ షాట్ ఆడాడు అండ్ ఫీల్డర్ ని క్రాస్ చేసింది. ఓకే 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 అరే, ఇది కూడా 4 కి వెళ్ళిపోయిందా. అబ్బో, ఈ అజింక్య రహానేకి కొద్దిగా బాగా లక్ కలిసి వచ్చినట్టుకుంది. ఓకే, సించాన్ కమాన్ 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 కమాన్, లాస్ట్ 2 బాల్ పర్ఫెక్ట్ గా వేయాలి. ఓకే, అదే ఏమన్నా స్వింగ్ అయింది, బాల్ అయితే మాత్రం చూసారా అటు సైడ్ కి పడి ఇటువైపుకి అయితే కనుక వచ్చేసింది. నిజంగా సూపర్ గా స్వింగ్ అయింది కదా. ఓకే, ఇప్పుడు మరొక బాల్ అయితే కనుక వెయ్యబోతున్నాడు, షాట్ ఆడాడు. ఓకే, కేవలం సింగిల్ మాత్రమే వస్తుంది, నో ప్రాబ్లం. అమ్మయ్యా, ఫైనల్లీ మొదటి ఓవర్ లో 23 రన్లు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఓవర్ లో 14 రన్లు వస్తే ఎంత బాగుంటుందంటే నిజంగా అబ్బబ్బబ్బా సూపర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు రిషిధర్ బౌలింగ్ వచ్చాడు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక రన్అట్ అంటున్నారు, రన్అట్. మై గాడ్, మిస్ అయిపోయింది అబ్బా. ఓకే, కానీ మనం అజింక్య రహానేనే స్ట్రైక్ లోకి ఉంచాల్సింది, ఎందుకంటే 5 balls లో 10 రన్స్ కొడితే ఇక్కడ చూడండి 5 balls లో 22 రన్స్ కొట్టాడు మన డికాక్. ఓకే, నో ప్రాబ్లం. మరి ఇక్కడ మళ్ళీ డోరీమోన్ అయితే బౌలింగ్ వచ్చాడు. మన చాప్ కడ ఇందాక నుంచి బౌలింగ్ ఇవ్వమని అడుగుతున్నాడు, కానీ ఇవ్వడానికి అయితే మాత్రం ఎవరు మనసు చూపించడం లేదు. ఓకే, మరి ఇక్కడ షాట్ ఆడాడు డికాక్ అయితే కనుక మళ్ళీ మరొకసారి, ఇది కూడా 4 కి వెళ్ళిపోయింది. ఓకే, ఇలా 4లు 6ల మీద డీలింగ్ చేస్తే చాలా కష్టమైపోతుంది గాయస్. మనం ఎలా అయినా సరే స్కోర్ ని స్టాప్ చేయాలి. పైగా వాళ్ళ చూడండి జస్ట్ 2.3 ఓవర్స్ లోనే రీచ్ అయిపోయారు. ఇక్కడ రూమ్ తీసుకొని కొట్టే ప్రయత్నం అయితే చేశాడు, బట్ కాకపోతే పూర్తిగా బాల్ అయితే మిస్ అయిపోయాడు క్వింటన్ డికాక్. ఓకే, మరి ఇప్పుడు ఇంకొక 2 బాల్ వేయబోతున్నాడు మన డోరీమోన్ అయితే గనక. షాట్ ఆడాడు, క్యాచ్ అండ్ కాల్ చేశారు, బట్ కానీ గ్యాప్ లో ప్లేస్ అయింది, అది 4 కి వెళ్ళిపోయింది. అయ్యయ్యో, 4 మీద 4లు 6ల మీద 6లు కొడుతూనే ఉన్నారు. మనం ముందు ఈ డికాక్ వికెట్ ని తీసినట్టయితే గనక సరిపోతుంది, బట్ నో ప్రాబ్లం గాయస్, ఎందుకంటే ఈ ఓవర్ లో కేవలం 9 రన్లు మాత్రమే వచ్చాయి. ఓకే, క్యాచ్ 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 క్యాచ్. yes ఓకే, మరొక వికెట్ అయితే కనుక మనం సాధించాము. ఓకే గాయస్, అక్కడ హేజిల్వుడ్ ని ఫీలర్ గా అయితే కనుక పెట్టాడు. జస్ట్ ఇందాక దాకా ఇటువైపు ఉండాలన్నమాట, మిడ్ వికెట్ వైపు. సడన్ గా మన విరాట్ కోహ్లీ అటువైపు బాల్ వేయించి మన హేజిల్వుడ్ ని కూడా అక్కడే పెట్టాడు. సూపర్ కదా.
నిజంగా ఒక ప్లాన్ తో అయితే గనక మరి డికాక్ వికెట్ ని తీసుకున్నారు. ఇప్పుడు ఓకే మరి ఇక్కడ షాట్ ఆడాడు. నో 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 ఓ రన్ అవుట్ అయ్యే అవకాశం ఉండుందేమో అనుకున్నాను, బట్ కానీ మిస్ అయింది. అజింక్య రహానే సింగిల్ తీసుకొని ఇక్కడ మనీష్ పాండ్యాకి స్ట్రైక్ ఇచ్చేశాడు. ఓకే మనీష్ పాండే ఒక అండర్ రేటెడ్ ప్లేయర్. చూసారు కదా షాట్ ఏ విధంగా కొట్టాడు. అది 4ఆ? ఓరి దేవుడో 4 అనుకుంటా, నాకు ఎందుకో 4 లాగా అనిపిస్తుంది. ఓకే ఓకే 4ఏ, నేను 4 అనుకున్నాను. 4 ఎందుకంటే అది ఎదర పడిపోయినట్టు కనిపించింది. ఇక్కడ నుంచి అంత క్లారిటీగా మనకి కనబడదు కదా, పైగా మన డగౌట్ కూడా వెనకాతలే ఉంది. ఓకే ఓరి దేవుడో ఏమన్నా షాట్ అది గాయ్స్, చూసారా సూపర్ షాట్ కదా. ఓకే మనం మళ్ళీ రిప్లేలో ఒకసారి ఇలాంటి షాట్ చూడాల్సిందే. ఓకే మరి కూర్చున్నాడు, జస్ట్ బ్యాట్ ప్లేట్ ని అలా పైకి చూపించాడు అండ్ అలా అది బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోయింది. ఓకే గాయ్స్ ఇక్కడ సూపర్ గా అయితే గనక ఆడుతున్నాడు మన మనీష్ పాండే అయితే గనక. మరి ఇక్కడ హ్యాజిల్వుడ్ అయితే 3 బాల్ వేసాడు. ఓకే ఇప్పుడు బౌలింగ్ వేసేది ఓ ఓ ఓ 6 అయింది. ఓ మై గాడ్ బౌలింగ్ వేసేది ఎవరో కాదు మన చాప్ గాడు. వాడైతే మాత్రం ఇక్కడ చూడండి ఎలా కొట్టించుకుంటున్నాడు. ఓకే కమాన్ కమాన్ చాప్, ఎలా అయినా సరే నువ్వు మంచిగా బౌలింగ్ వేయగలవు నాకు తెలుసు. ఓకే మరొక 2 బాల్ మాత్రమే మిగులున్నాయి. ఈ 2 బాల్ ఎలా ఆడతాడు, ఇది కూడా షాట్ ఆడాడు. ఓకే 4కి అయితే వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి ఇందాక దాకా రన్స్ రాలేదు కానీ ఈ ఓవర్లో అయితే మాత్రం చూడండి 2 6లు అండ్ అలాగే 2 4లు 20+21 రన్స్ అయితే కనుక వచ్చేసాయి. ఓకే షాట్ అయితే మిస్ అయింది. అమ్మయ్యా 67 పరుగులు అయితే కనుక ఉన్నారు. ఇప్పుడు మనం చాలా అంటే చాలా సులభంగా కొట్టొచ్చు. కమాన్ కమాన్, ఎలా అయినా సరే లాస్ట్ ఓవర్ మనం మంచిగా రన్స్ ని కట్టడి చేయాలి, లేకపోతే మనకి చాలా పెద్ద టార్గెట్ అయిపోతుంది. ఓ కమాన్ కమాన్ క్యాచ్, ఓ కమాన్ కమాన్ స్టంప్, yes ఓకే మరి ఇక్కడ ఫామ్ లో మనీష్ పాండే ఆడుతున్నాడు కాబట్టి కరెక్ట్ గా బ్రేక్ తో దొరికింది. విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు మనీష్ పాండే పరిగెట్టకూడదు, ఆయన స్టంప్ చేసింది మనం కాదు కదా, మనం చేసింగ్ లో మన తడాకా ఏంటో చూపించాలి. ఓకే ఇప్పుడు బ్యాటింగ్ కి రింకు సింగ్ వచ్చాడు. బౌలర్ కి చెప్పిన బాల్ వేస్తే పర్వాలేదు. ఎస్ ఫీలర్ ని పెట్టాను కాబట్టి అక్కడ నో ప్రాబ్లం. చూడండి కేవలం సింగిల్ మాత్రం వస్తుంది. 2కు పరిగెడుతున్నారు. కమాన్ స్టంప్, అయ్యయ్యో మిస్ అయిపోయిందే. ఓకే నో ప్రాబ్లం, మరొక 4 బాల్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే గనక రన్ రేట్ అయితే స్లో అయింది. ఇందాక దాకా వాళ్ళ రన్ రేట్ అయితే 20 మీద వెళ్ళింది, ప్రెసెంట్ 15.92 మీద వెళ్తుంది. ఓ కరెక్ట్ గా నేను చెప్పిన దగ్గర బాల్ వేస్తున్నారు కాబట్టి. ఓకే మరి ఇక్కడ 2 కాల్. ఓ రింకు సింగ్ అయితే గనక ఇక్కడ తన వికెట్ ని కోల్పోయాడు. రింకు సింగ్ కాదనుకుంటా. ఓకే రింకు సింగ్ తన వికెట్ ని కోల్పోయాడు. ఓకే ఇప్పుడు రసల్ అయితే గనక బ్యాటింగ్ వచ్చాడు. మరొక 3 బాల్ మాత్రమే మిగిలిన్నాయి. చూద్దాం ఆగండి అసలు ఏ విధంగా ఆడతాడో ఏంటో అన్నది. ఓకే రసల్ కున్న హ్యాండ్ పవర్ చూపిస్తాడా? ఓకే మరి ఇక్కడ చూసినట్టయితే గనక ఓ ఆపండి. అరే అంత ఎర్లీ అయినా సరే ఎలా వెళ్ళిపోయింది. అయినా రసల్ పవర్ దగ్గర మిగతా వాళ్ళు ఎవరు పవర్ సరిపోదు, జస్ట్ అలా బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసి చూపించాడంతే, జస్ట్ ఇంకా అది వెళ్ళిపోయింది. జస్ట్ కాదు బౌండరీకి వెళ్ళిపోయింది. నేను మళ్ళీ జస్ట్ అంటున్నాను చూడండి. ఓకే ఈ బాల్ డాట్ అవుతుంది. అమ్మయ్యా ప్రస్తుతానికి అయితే గనక అంత ఎక్కువ పరుగులు అయితే రాలేదు. ఇదిగోండి ఈ ఓవర్లో అయితే మాత్రం కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ లాస్ట్ బాల్లో ఎటువంటి 4 ఎటువంటి 6 వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది. అయ్యయ్యో షాట్ ఆడేశాడు, వెళ్ళకూడదు వెళ్ళిపోయింది. ఇక మనం మాత్రం ఏం చేస్తాం. ఓకే 78 రన్స్ కొట్టారు, మనం గెలవాలంటే 79 కొట్టాలి. ఇప్పుడు బ్యాటింగ్ దిగిందైతే మాత్రం విరాట్ కోహ్లీ ఇంకా లిఖిత్ మామ అయితే గనక దిగారు. చూద్దాం ఎలా ఆడతారో. విరాట్ కోహ్లీ అయితే విరాట్ కోహ్లీ ప్లేస్ లో ఆడుతున్నాడు, కానీ లిఖిత్ మామ ఫిల్ సాల్ట్ ప్లేస్ లో అయితే గనక ఆడుతున్నాడు. కమాన్ లిఖిత్ మామ కమాన్. విరాట్ కోహ్లీ స్ట్రైక్ నీకు ఇచ్చాడు. ఇదిగో ఇన్ని రన్స్ చేస్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా షాట్స్ ఆడాల్సిందే. విరాట్ అన్న లాస్ట్ వరకు అంటే ఖచ్చితంగా మనం మ్యాచ్ ఇయ్యాలనో గెలిచేస్తాము. నువ్వు చేయాల్సింది ఏంటంటే జస్ట్ షాట్స్ ఆడడం మాత్రమే. కొట్టు. ఒర్రే మిస్ అయిపోయింది. ఇలా ఆడుతూ ఉంటే పనవదు. ఫ్రంట్ ఫుట్ కి వెళ్లి ఒక స్లాప్ షాట్ ఇచ్చావంటే దెబ్బకి అది సిక్సర్ లోకి వెళ్లి పడాల్సిందే. ఓకే ఎలా ఆడతాడో చూద్దావాగండి. ఇప్పుడు దాకా మోటివేషన్ అయితే ఇచ్చాను, షాట్ ఆడాడు. అయ్యయ్యో చా లిఖిత్ మామ అయితే గనక అయిపోయాడు. ఓకే ఇప్పుడు మనమే వెళ్దాం బ్యాటింగ్ కి, ఎందుకంటే మళ్ళీ చాలా కష్టమైపోతుంది తర్వాత. అబ్బా అనవసరంగా రాంగ్ షాట్ ఆడేసాను. అబ్బా ఆ షాట్ ఆడుకుంటూ ఉంటే బాగుండేమో అనిపించింది. ఓకే మనం ఎలాగో వికెట్ కోల్పోయాం కాబట్టి ఇప్పుడు సించాన్ ఇంకా ఇదిగోండి విరాట్ కోహ్లీ ఎలా ఆడుతున్నారో చూద్దాము. ప్రస్తుతానికి అయితే కనుక చాలా టైట్ గా రన్ అవుతుంది. హర్షిత్ రాణా అయితే ఎక్కడ మనకి గ్యాప్ ఇవ్వడం లేదు. ఓకే మరి ఇక్కడ సించాన్ అయితే కనుక సింగిల్ తీసి విరాట్ కోహ్లీకి స్ట్రైక్ అయితే ఇచ్చేశాడు. 2 రన్ల
అది కూడా 4 బాల్లో. వాళ్ళ టీం ఎంత మంచిగా ఆడారో తెలుసా? నిజంగా చాలా అంటే చాలా బాగా ఆడారు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఆగండి ఎలా ఆడతాడు విరాట్ అయితే మాత్రం. కమాన్ ఓ విరాట్ కూడా స్లాబ్ షాట్ కి ప్రయత్నించాడు, బట్ కాకపోతే పనవలేదు. సారీ, కట్ షాట్ కి. కానీ కట్ షాట్ ఆడదాం అనుకున్నాడు, అక్కడ ఆల్రెడీ ఫెయిలర్ ని కూడా పెట్టేశారు. ఈసారి కట్ షాట్ ఆడడం చాలా కష్టం, ఇంపాసిబుల్. ఓకే, మళ్ళీ షార్ట్ లెంత్ బాల్ వేసాడు. ఓ మళ్ళీ మిస్ అయిపోయాడు. అసలు రీడ్ చేయలేకపోతున్నాం అబ్బా. ఓకే, ఇప్పుడు బౌలర్ చేంజ్ అయ్యాడు కాబట్టి ఈ ఓవర్లో ఏమైనా ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంది. సించాన్ దగ్గర నుంచి రావాలి. నాకు తెలిసినంత వరకు సిక్సర్ అయితే మాత్రం. ఓ క్రేజీ షాట్ రా సించాన్, క్రేజీ షాట్. నిజంగా అదర్ కొట్టేశావు. సూపర్ సూపర్ సూపర్, నిజంగా చాలా మంచిగా ఆడావు, సూపర్. ఓకే గాయ్స్, ముందు ఇక్కడ రన్స్ చూస్తేనేమో 8 రన్లు మాత్రమే ఉన్నాయి. మనం కొట్టాల్సింది ఆల్మోస్ట్ 79 రన్స్ అయితే కొట్టాలి. ఓకే, సించాన్ ఆడుతున్నాడు. రేపు పెట్టేశాడు. ఓ మై గాడ్, అబ్బా మంచిగా సిక్సర్ కొట్టాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఆడితే సరిపోతుంది అనుకున్న టైంకి సించాన్ కూడా అయిపోయాడు. ఓకే, ఇప్పుడు ఎవరు దిగుతున్నారు? కృణాల్ పాండ్యా ప్లేస్ లో అయితే గనక మన డోరీమోన్ అయితే దిగుతున్నాడు. కమాన్ డోరీమాన్, కమాన్, నాకు నమ్మకం ఉంది, యూ కెన్ డూ ఇట్. ఎలా అయినా సరే నువ్వు ఇది చెయ్యగలవు, నాకు అర్థమవుతుంది. కొట్టు, అది లెక్క వెళ్ళిపోయింది. ఓకే, ఈ సిక్సర్ తో మనం 14 పరుగులకి చేరుకున్నాము. మిగిలి ఉన్న 3 బాలుల్లో ఇంకొక 2 సిక్సర్లు కొట్టామనుకోండి, మనకి ఫస్ట్ ఓవర్ లో రాని రన్స్ కూడా మొత్తం కవర్ అయిపోతాయి. బట్ కానీ ప్రతి బాల్ సిక్సర్ కొట్టడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఓ మై గాడ్, ఇక్కడ కృణాల్ పాండ్యా కూడా అయిపోయాడబ్బా. అయ్యయ్యో, ఇక్కడ చూస్తుంటేనే మొత్తం వికెట్లన్నీ కూలిపోతూ ఉన్నాయి. విరాట్ మాత్రం ఒక ఆపోజిట్ లో అలా స్టాండ్ తీసుకొని ఉన్నాడు. లాస్ట్ వరకు నేను ఏం చేయను, మీరే షాట్లు ఆడండి అని వెళ్ళిన ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళు షాట్లు ఆడుతుంటే కొడుతున్నారా అంటే అది లేదు, డైరెక్ట్ గా వెళ్ళి ఫెయిలర్ చేతిలోనో లేకపోతే బౌలర్ చేతిలోనో పెడుతున్నారు. ఓకే, ఏం పర్వాలేదు, విరాట్ ఉన్నంత వరకు మనకి స్టిల్ ఇంకా మ్యాచ్ ఆన్ లో ఉందని అయితే కనుక నాకు అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ డెలివరీ వేయబోతున్నాడు. బౌలర్ అయితే కనుక మరి షాట్ కొట్టాడు, మరి ఇది కూడా క్యాచ్ అని కాల్ చేశారు. ఓ మై గాడ్, మరి ఇక్కడ చూసుకుంటే మరొక వికెట్ కోల్పోయారు. ఓకే, ఆర్సీబీ ట్రబుల్ అనమాట, ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చేది మొత్తం అంతా ఆఫ్లైన్ ప్లేయర్సే. ఓకే, జాకబ్ బెతల్ అంట, సారీ ఆఫ్లైన్ కదబ్బా, మర్చిపోయాను. మొత్తం అందరు ప్లేయర్స్ కి ఆడొచ్చు. జాకబ్ బెతల్ ప్లేస్ లో మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్టే మన సించాన్ వచ్చాడు. ఓ విరాట్ అయితే కనుక లేట్ గా ఆడాడు. ఓకే, మరి ఇక్కడ 2-1 కాల్, మళ్ళీ 3 అని కాల్ చేశారు. కమాన్ జెస్. ఓకే, చేరుకున్నారు. కానీ ఇలా సింగిల్స్ 2s 3s తో పని అవదు. ప్రస్తుతానికి మన రన్ రేట్ వచ్చేసి 7.85 మాత్రమే ఉంది. మనం ఇప్పుడు మ్యాచ్ గెలవాలంటే సుమారుగా 15 రన్ రేట్ లో మ్యాచ్ అయితే కనుక కంప్లీట్ చేయాలి. ఓకే, మరి ఇక్కడ జాకబ్ బెతల్ అయితే సూపర్ షాట్ కొట్టాడు. నేరుగా నేను కూర్చున్న ప్లేస్ కి వచ్చి పడింది అనమాట, 4. ఓకే, మరి ఇప్పుడు మనం ఖచ్చితంగా ఛాన్స్ తీసుకోవాలి. ఒకవేళ ఈ ఓవర్ కనుక మనం కొట్టలేకపోతే మ్యాచ్ అయిపోయినట్టే. ఎస్, జాకబ్ బెతల్ అయితే మాత్రం ఇక్కడ కేకేఆర్ బౌలర్స్ కి ఉతికి ఆరేస్తున్నాడు. ఏమన్నా కొడుతున్నాడా? కమాన్, ఇందాక ఓవర్ లో హర్షిత్ రాణా ఎక్కువ రన్లు ఇవ్వకపోవచ్చు, జస్ట్ 2 రన్లే ఇవ్వచ్చు. కానీ ఈ ఓవర్ లో అలా కుదరదు కదా. అదిగోండి జాకబ్ బెతల్ పవర్ ఏంటో మొత్తం అందరికి చూపిస్తున్నాడు. చూడండి పవర్ ఎలా ఉంటుందో ఒక ఇంగ్లాండ్ ప్లేయర్ ది, మీరందరూ చూడాల్సిందే. ఓకే, మరి ఇక్కడ లాస్ట్ నుంచి 2 బాల్ అయితే మిగులున్నాయి. ఓపీ షాట్ గాయ్స్, ఓపీ షాట్, నిజంగా సూపర్ కొట్టాడబ్బా జాకబ్ బెతల్ అయితే మాత్రం. వెల్ డన్ మై బాయ్, సూపర్ అండ్ ఎక్సలెంట్ షాట్. ఓకే, మరి ఇక్కడ చూడండి ఆఖరి బంతి అయితే వేస్తున్నాడు. ఇది కూడా షాట్ ఆడాడు. ఓకే, మిస్ అయిపోయింది, బట్ నో ప్రాబ్లం, ఎందుకంటే ఆల్రెడీ ఒక 23 రన్స్ ఈ ఓవర్ లో వచ్చినాయి కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. ఇంకా స్టిల్ ఆర్సీబీ మ్యాచ్ గెలవాలంటే లాంగ్ స్టాప్ గా బౌండరీసే కొట్టాల్సి ఉంటుంది, లైక్ ఇలాగనమాట. ఓకే, ఇది చూడండి సునాయాసంగా 6 కి అయితే తరలించాడు, అది కూడా ఒక కవర్ డ్రైవ్ షాట్ లో. సూపర్ కదా. నిజంగా విరాట్ కోహ్లీ అంటేనే స్టైల్ అంటేనే విరాట్ కోహ్లీ, ఆ విధంగా ఆడతాడు మరి. ఓకే, మరి ఇక్కడ 2వ బాల్ అయితే వేస్తున్నాడు. ఓ మై గాడ్, ఇది నిజం చెప్తున్నాను కదా, కాళ్ళు దగ్గర వేసిన బాల్ని ఎంత ఫాస్ట్ గా పిక్ చేసి కొట్టాడంటే అది దెబ్బకి చూడండి ఎక్కడో 3వ టెర్రస్ లో ఉన్న దాంట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఎవరో ఆడియన్స్ సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ కూడా పట్టాడు అనుకోండి, తర్వాత విషయం. ఓకే, గాల్లో కాడాడు. ఇది కూడా 4. అమ్మయ్య, 6ఆ? నేను ఇంకా సరిగ్గా చూడలేదు, నేనేమో ఇంకా 4 మాత్రమే అనుకున్నాను, కానీ వాళ్ళు 6 ఇచ్చేశారు. ఓకే, 3 బంతుల్లో 3 6లు వచ్చాయి, సూపర్ కదా. కమ్మోన్, అరే మళ్ళీ కట్ షాట్ ఆడుతున్నాడే.
కమాన్ విరాట్ కమాన్. ఈ 2 బాల్లలో ఒక 2 సిక్స్లు వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ మ్యాచ్ ఇక్కడే క్లోజ్ అయిపోయినట్టు. లేకపోతే కనుక చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. కమాన్ కమాన్ విరాట్. ఓకే, మరి ఇక్కడ ఆఖరి బంతికి అయితే కనుక సింగిల్ తీసుకున్నాడు. లేదు మరొక బంత్ ఉంది. మరి ఇప్పుడు జకబ్ బెతల్ అయితే కనుక ఆడుతున్నాడు. చూద్దాం ఆగండి, ఎందుకంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకే ఓవర్ మిగిలింది. పైగా కొట్టాల్సిన రన్స్ కూడా ఎక్కువ. ఓకే, మొత్తం 78 రన్స్ కొట్టాలి కాబట్టి మొత్తం వీళ్ళు కొట్టాల్సింది ఇప్పుడు 24 రన్స్ అయితే కొట్టాల్సి ఉంటుంది. సారీ 24 22 అనుకుంటా. ఓకే 23. కమాన్ 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 విరాట్, నాకు తెలిసి నువ్వు కొడతావు. అర్రే, ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ బాలే మిస్ అయిపోయింది. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పుడు విరాట్ ఎలాగన్నా కొడతాడు నాకు తెలుసు. ఇంకొక 5 బాల్ మాత్రమే ఉన్నాయి. కమాన్ విరాట్, కమాన్ కమాన్. ఓకే, షాట్ ఆడాడు. ఓ, ఇది 100% సిక్సర్ అబ్బా. కొట్టిన తర్వాత నాకు అర్థమైపోయింది అది సిక్సర్ కి వెళ్ళిపోతుంది అనేసి, ఇంకా ఎక్కడ ఆగదనేసి. ఓకే, ఇప్పుడు 62 పరుగులకి అయితే చేరుకున్నాము. మనం గెలవాలంటే ఇంకా రన్స్ కొట్టాలి. లైక్ ఇంకా 18 రన్స్ అనుకుంటా మనం కొట్టాల్సింది. సారీ 16 రన్స్ అనుకుంటా. ఈ బాల్ తోటి మనం కొట్టాల్సింది జస్ట్ 13 రన్స్ మాత్రమే అనుకుంటున్నాను. ఎస్, 13 రన్స్ మాత్రమే కొట్టాలి. ఓకే, కానీ మనకి ఇంకా 3 బాల్ ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా మరొక సిక్సర్ కొడతాము. అది నేరుగా వెళ్ళి అలా స్టాండ్స్ లో పడిపోతుంది. అది లెక్క. ఇంకొక సిక్సర్ కొట్టామంటే ఇంకా మ్యాచ్ టై అయిపోతుంది. ఒకవేళ లేదు 2 4లు కొట్టినా సరే మ్యాచ్ గెలిచేస్తాము. ఓకే, 2 4లు కొడితే గెలుస్తాము. లేదు ఒక 4 ఒక 2 వస్తే కనుక మ్యాచ్ టై అవుతుంది. చూద్దాం అసలు ఏం జరుగుతుందో ఏంటో. సిక్సర్ 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 సిక్సర్. విరాట్ అదర కొడుతున్నావు. సూపర్ సూపర్ సూపర్. నిజంగా చాలా అంటే చాలా బాగా ఆడుతున్నావు. సూపర్ విరాట్, సూపర్. ఓకే గాయ్స్, సింగిల్ రన్ కొడితే మ్యాచ్ విన్ అవుతాం. ఒకవేళ రన్ కొట్టకపోతే కనుక మ్యాచ్ టై అవుతుంది. ఓకే, మన విరాట్ పరిగెడుతున్నాడు. మరి ఆపోజిట్ ఫీల్డర్ అయితే కనుక బ్యాట్స్మెన్ అయితే స్లోగా పరిగెట్టాడు. దాంతో ఇక్కడ ఎంపైర్ అవుట్ అని ఇచ్చాడు. ఈ మ్యాచ్ అయితే కనుక టై అయ్యింది గాయ్స్, టై. సరే, మరి మీరందరూ చూశారు కదా, సంతోషించారు కదా. మళ్ళీ ఇలా క్రికెట్ గేమ్ చూడ్డానికి మీకు సంవత్సరం టైం పట్టొచ్చు. ఈలోగా నేను వీళ్ళందరికీ ఒకసారి బాయ్ చెప్పేసి వెంటనే బయలుదేరిపోతాను. పతులు జాగ్రత్త, బయలుదేరుతున్నాను. టోనీ, మోటు, పుష్ప, ఫ్రాంక్లిన్ జాగ్రత్తగా ఉండండి. చాప్ జాగ్రత్త. సించాన్ని ఎక్కువ ఏడిపించుగా. డోరిమాన్ నీకు కూడా, లిఖిత్ నీకు కూడా. సించాన్, నువ్వు బాధపడకి సించాన్, అర్థమవుతుందా? ఒకవేళ నాకు లీవ్స్ ఉన్నట్టయితే కనుక నేనే వస్తాను. నేను మాటిచ్చాను కదా, మాటిస్తే ఖచ్చితంగా తప్పను. నీకు కూడా తెలుసు కదా, ఓకేనా? నాకు బాధగానే ఉంది లాస్ శాంటోస్ ని వదిలి వెళ్ళిపోవడానికి. అందుకే లాస్ట్ అండ్ ఫైనల్ గా మీతో ఒక గేమ్ ఆడేసి బయలుదేరుతున్నాను. అందరికీ బాయ్. జాగ్రత్తగా ఉండండి, అర్థమవుతుందా? మళ్ళీ లాస్ శాంటోస్ కి నేను రావడానికి 1 ఏడాది సమయం పడుతుంది. వస్తానో రానో తెలియదు కాబట్టి సించాన్, నన్ను మిస్ అవుతున్నావని నాకు తెలుసు. నేను కూడా నిన్ను మిస్ అవుతున్నాను. కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఏడుపు వస్తుంది విరాట్ అన్న, ఏం చేయాలో అర్థం కావడం లేదు. బాయ్ విరాట్ అన్న, బాయ్. సరే బాయ్ సించాన్, బాయ్. అక్కడే ఉన్నానంటే సించాన్ ఇంకా ఎంతో ఎమోషన్ అయిపోతాడు. అందుకోసమే స్టార్ట్ అయిపోయాను. గాయ్స్, ఇక లాస్ శాంటోస్ కి నాకు టైం అయిపోయింది. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను. నాకు ఎంతో బాధగా ఉంది మిమ్మల్ని కూడా వదిలి వెళ్ళాలంటే, కానీ తప్పడం లేదు గాయ్స్. మళ్ళీ వచ్చే ఏడాది సమ్మర్ కి కలుసుకుందాం. అప్పటి వరకు మరి క్రికెట్ గేమ్లు ఉండవు. ఇదే ఆఖరి క్రికెట్ గేమ్ కాబట్టి కావాలంటే మళ్ళీ మరొకసారి చూడండి. అందరికీ లవ్ యూ ఆల్, బాయ్.